అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు ప్రజల్లోకి వెడుతూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న విపక్షాలు బీహార్లో అలా జరగనివ్వమని చెబుతూ ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితాల అవకతవకలను గుర్తించేందుకు ఎస్ఐఆర్ చేపట్టామని చెబుతున్న ఈసీ తాజాగా పలు దేశాలకు చెందిన పౌరులు ఓటరు జాబితాలో ఉన్నట్లుగా గుర్తించింది. ఈసీ చెప్పినట్లుగానే ఓటరు జాబితాల అవకతవకలను గుర్తించి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో బీహార్ రాజకీయాల గురించి జరిగినంత చర్చ మరే ఇతర రాష్ట్ర రాజకీయాల గురించి జరగడం లేదంటే అతిశయోక్తి లేదు. అందుకు కారణం లేకపోలేదు. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాదు, ఎన్నికల సంఘంపై విపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికలు సహా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, ఓట్ల చోరీ ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుపొందిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఓవైపు విపక్షాల ఆరోపణలు చేస్తుండగా మరోవైపు తప్పుడు ప్రచారం చేయొద్దని విపక్షాలను హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం. అయితే ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘాన్ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఆయా దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం బీహార్లో నివాసం ఉంటున్నారని అధికారులు గుర్తించారు. వీరంతా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులో వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐఆర్ చేపట్టామని ఈసీ చెబుతోంది. అయితే విపక్షాల వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బీజేపీ అనుకూల వర్గ ఓటర్లను జాబితాలో చేర్చి వ్యతిరేక ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. బీహార్లో అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఓటర్ జాబితాలోని అవకతవకలపై ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని, ఇది సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ ఇప్పటికే 195,802 దరఖాస్తులు అందాయని ఈసీ వెల్లడించింది. వీటిలో 24,991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది. ఆఫ్ఘాన్కు చెందిన ఇమ్రాన్ ఖానం అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానం అనే 2 మహిళలకు కూడా బీహార్లో ఓటర్ కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఈసీ వెల్లడించింది. ఈ విషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ జాబితాలోని అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ ప్రారంభించినట్లు ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని పేర్కొన్న న్యాయస్థానం అయితే ఈసీ ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఆర్ చేపట్టామని ఈసీ చెబుతోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తించి వాటిని జాబితా నుంచి తొలగిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్లోని రైతులు, కార్మికులు, దళితులు వంటి వారి ఓట్లను ఈసీ పెద్ద మొత్తంలో తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిరాధార ఆరోపణలు చేయకూడదని, ఒకవేళ ఓట్ల చోరీ జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉంటే చూపించాలని ఈసీ విపక్షాలను కోరుతోంది. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, వారికి అనుకూలమైన వర్గాల ఓటర్లను జాబితాలో చేర్చుతోందని రాహుల్ ఆరోపిస్తుండడంపై బీజేపీ కూడా ధీటుగా స్పందిస్తోంది. మొత్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓట్ల చోరీ అంశంపై తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతోంది.
బీహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, ఆఫ్ఘన్, మయన్మార్, నేపాల్ పౌరులు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. బీహార్ ఓటరు జాబితాలో ఉన్న విదేశీయుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగా అవకతవకలను గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.